మనం చాలా సార్లు చూసే ఉంటాం. ల్యాబ్స్ లో, రీసెర్చ్ సెంటర్ లో మొదటిగా మోస్ట్లీ రాట్స్ మీదనే ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఎందుకో మీకు తెలుసా? ఏంటది? దీనికి మెయిన్ రీజన్ రాట్స్ మన హ్యూమన్ బాడీకి చాలా సిమిలర్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ డిఎన్ఏ లెవెల్లో. అరౌండ్ 90% ఆఫ్ జీన్స్ హ్యూమన్ కి అండ్ రాట్స్ కి సిమిలర్ గా ఉంటుంది. సో మన బాడీలో మెడిసిన్ ఎలా పనిచేస్తుందో రాట్స్ లో కూడా అలానే పనిచేస్తుంది. సో ఏదైనా కొత్త మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ వ్యాక్సిన్ టెస్ట్లు ఉంటే రాట్స్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వీటినే ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఇలాంటి టెస్ట్లు డైరెక్ట్ గా మన తోటి హ్యూమన్స్ పై అయితే చేయలేము. వేరే యానిమల్స్ లైక్ డాగ్స్, మంకీస్ లాంటివి అయితే హ్యూమన్స్ కు వాటితో ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ. రాట్స్ చాలా ఫాస్ట్ గా రీప్రొడ్యూస్ అవుతాయి. సో వీటి జనరేషన్ వైజ్ గా కూడా క్విక్ గా టెస్ట్ చేయవచ్చు. ఇంకా వీటి సైజ్ కూడా చిన్నది కాబట్టి ఈజీగా హ్యాండిల్ అండ్ గ్రోయింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా లో కాస్ట్ ఉంటుంది. రాట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ మోస్ట్లీ మెడికల్ రీసెర్చ్, డ్రగ్ టెస్టింగ్, క్యాన్సర్, డయాబెటీస్ అండ్ బ్రెయిన్ బిహేవియర్ ని స్టడీ చేయడానికి చేస్తారు. చాలా సార్లు మనకి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, వ్యాక్సిన్స్ అన్ని ఫస్ట్ రాట్స్ మీదనే టెస్ట్ చేసి సక్సెస్ అయితే హ్యూమన్స్ మీద ట్రయల్ చేస్తారు. అలా అని అన్నెసెసరీగా అయితే హార్మ్ చేయరు సైంటిస్టులు. ఎథిక్స్ ని కూడా ఫాలో చేస్తారు. సో ఫైనల్ గా చెప్పాలి అంటే రాట్స్ వల్ల సైన్స్ లో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. మనం వెతికి చంపే ఈ ఎలుకలు మనకి తెలియకుండా చాలా లైఫ్స్ ని వాటి లైఫ్ సాక్రిఫైస్ చేసి సేవ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సెల్యూట్ టు దీస్ స్మాల్ ల్యాబ్ హీరోస్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.